చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. నిరుద్యోగులను పోలీసులు నిర్బంధించారు. లైబ్రరీ లోపల నిరుద్యోగులను వేసి తాళాలు వేశారు పోలీసులు. జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు నిరసనకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ర్యాలీ మహాధర్నా చేయాలని కూడా ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. లైబ్రరీ వద్దే నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. చిక్కడపల్లి అశోక్ నగర్లో భారీగా పోలీసు బలగాల మోహరింపు చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎందుకు అట్లా అనాల్సి వస్తుంది? ఏంటి అసలు మీ నిరుద్యోగ సమస్య ఏంటి? మిమ్మల్ని బయటికి రానిస్తలేరా? మమ్మల్ని లైబ్రరీ నుంచి బయటికి రాని కూడా గేట్లు ఇచ్చేసారు. ఎందుకంటే ఇది ప్రజాపాలన బయటకు చెప్పారు, కానీ ప్రజాపాలన కాదు, ఇది ఒక పనికి మాలిన పాలన. ఎందుకు అట్లా అనాల్సి వస్తుంది? ఎందుకంటే బయటగా మీరే చూస్తారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక 5,000 ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా బయట 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీటింగ్ లో చెప్పేస్తుంటారు. కానీ ఆ విధంగా మీరు చెప్పించుకోవడం మంచిదా కదా, మీరే ఒకసారి తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే, ఆయన పేరు ఎత్తకు, ఆయన రేవంత్ రెడ్డి కాదు, పనికి మాలిన రెడ్డి. ఆయన పేరు ఎత్తకు, ఆయన అసలు ఆయన మాట మీద ఆయన నిలబడాడు. ఆయన పేరు ఎత్తకు అసలు. ఆయన పేరు ఎత్తుతున్న అంత చిరాకు మన ముఖ్యమంత్రి కాదే. ముఖ్యమంత్రి కాబట్టే కదా మేము పేరు ఎత్తకని చెప్తున్నాం. మేము నమ్మి కదా ఆయన ఓటేసింది. ముఖ్యమంత్రి మేము ఓటేస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక్కడ ఏ జిల్లా మీది? మాది వికారాబాద్, 4 కొడంగలే. నేను ఓటేసినందుకే ఆయన పేరు ఎత్తకని చెప్తున్నా. ఎందుకట్లా? ఎందుకంటే మాకు ఎంత ఎమ్మెల్యే అన్నా జీవితం నాశనం చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఏజీ 30 దాకా వచ్చింది. ఇప్పుడు మేము చదువుకొని ఇప్పుడు 7కి వెళ్ళాలన్నా మాకు బయట జాబులు లేక, అవును ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామంటారు. ఎక్కడ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు 7 ఉన్నాయి చూపెట్టండి. అరే బయట ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు వెళ్తే, ప్రైవేట్ కి వెళ్తే కానీ అరే భయ్ మేము 10,000 ఇస్తాం చేస్తే చేయండి, లేకపోతే ఎలాంటి భయ అంటారు. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. ఉద్యోగాలు ఎక్కువ ధర్నాలు చేస్తున్నట్టు కదా, వద్దు ఇక నోటిఫికేషన్. ఏ పనికి మాలినా అంటున్నారు, ఉద్యోగాలు ఎక్కువైనా. ఒకసారి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వీరికి వచ్చిన చూడదా, నీకు ఎవరన్నా నువ్వు వేసినావా, ఏ ఉద్యోగాలు వేసినావు, నువ్వు ఉద్యోగాలు ఎక్కువైనా అని ఏ వేసినావు అని. మిమ్మల్ని ఎవరో ఒకరు ఒక మాట అంటే మా ఫ్యామిలీ అన్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్పినావు. ఈ రోజు నువ్వు మమ్మల్ని మాట ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నావు. నిన్ను ఏం కూడా తీసి కొట్టాలి ఈ రోజు. నిన్ను ఆ రోజు గుడ్డలు కూడా తీసి బయట ఏమేమో చెప్పుకుంటా, మీరు కొట్లాడుకుంటారు. ఇప్పుడు నిన్ను ఇప్పుడు ఏం కూడా తీసి కొట్టాలి ఇప్పుడు చెప్పు. ఆ విధంగా నీవు అసలు ఉండొద్దు. నిన్ను ఈ విధంగా ఉండాలంటే నీ అసలు వెంటనే నువ్వు పరిపాలన మస్తు చేస్తున్నావు. మళ్ళీ 5 ఏళ్ళు కూడా మన మొత్తం అబద్ధాల కోరు. ఒక్క మాట నిజం లేదు. శ్రీధర్ బాబు గారు మీకు జాబ్లెస్ క్యాలెండర్ కాదు అని చెప్పేసిండు. అరే శాతగానప్పుడు మీకు హామీ ఇవ్వడం ఎందుకు, ఆ హామీని పత్రంలో రాసుకోవడం ఎందుకు మీకు? అంటే బల్మూర్ వెంకట్ వీళ్ళందరూ రియాజ్ కావచ్చు, కోదండరాము, ఆకునూరు మురళి వీళ్ళెందుకు మాట్లాడతలేదు? డబ్బు కాశపడి అమ్ముడిపోయిన వాళ్ళు ఒక్కరు కూడా మాట మీద ఉండేవారు కాదు. డబ్బు కాశపడి అమ్ముడిపోయిన వాళ్ళన్న వస్తారో మీకు ఇస్తామని చెప్పేస్తారు, వచ్చి మాట ఇస్తారో వెళ్ళిపోతారు తప్ప ఒక్కరు కూడా నిజాయితీ పనులు కారు. ఒక్కరు చెప్పాలంటే ధర్నాలు చేసేటోళ్ళు కూడా మీరు మొత్తం ఏదో రాజకీయం కోసమో దానికోసమే చేస్తున్నారు. రాజకీయం మాకేమవసరం రాజకీయం గురించి? అరే మా బాధలు మేము చెప్పుకుంటున్నాం. మీ మీడియా ద్వారా మేము చెప్పుకోకుండా ఇంకేదో. ఎట్లా ఉంది అసలు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇగో మేము వీటికి వచ్చి 4 సంవత్సరాల నుంచి రూమ్ రెంట్ కు మరియు హాస్టల్లో ఉండి అసలు మనీ లేక ఇంట్లో అడగలేక, రేపు సంక్రాంతి సీజన్ ఉంది కదా, ఇంట్లో కూడా ఎలా వెళ్ళాలి అసలు మా బాధ అవుతుంది. ఏం చెప్పాలి? ఇంటికాడికి అయితే మా విలేజ్ వాళ్ళు అరే ఏం జాబ్ వచ్చిందా, ఏం చేస్తున్నావు అడుగుతారు. బాధేస్తుంది అన్న. వీటికి వెళ్ళి మేము ఫెస్టివల్స్ కూడా వెళ్ళాలంటే కూడా బాధ అనిపిస్తుంది. అరే అయ్యా సార్ మాకు నోటిఫికేషన్ ఏంటంటే చదువుకుంటామే, మీకు ఈసారి జాబ్ కొట్టుకుంటామంటే మీకు రావురా, ఏం చేస్తారో మీకు జాబ్ రావు, ప్రైవేట్ జాబ్ తీసుకున్నామంటే. మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మెట్రో జాబ్కి వెళ్ళినా, మెట్రో జాబ్కి వెళ్తే అరే భయ్ 10,000 ఇస్తాం రా, ఇంత చదువుకుని ఇబ్బంది. ఇంటికాడ పరిస్థితులు ఎట్లా? వ్యవసాయమేనా? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళు అసలు కనీసం మాకు మనీ కూడా పంపలేక రానికి కూడా 100 రూపాయలు ఇచ్చి పంపుతారన్న. ఏం చేయాలి ఇక్కడ నుండి మేము? జాబులు లేక ఏం చేయలేక, అక్కడ జాబు చేయలేక, మరి ఇక్కడ తిండి తినలేక ఏం చేయాలన్నా అసలు పరిస్థితి ఉండాలా పోవాలనిపిస్తుంది. చుట్టూ లాగేశారు, అదే గేట్ లాగేశారు, గేట్ లాగేశారు. మీరు బయటికి రావద్దు. మీ సమస్యల కోసం ఎవరు కొట్లాడవద్దు. మా సమస్యల కోసం మేము కొట్లాడినా కూడా మాకు అసలు
గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాండ్ లేదు, ఏం చేస్తారు ఇక? లోపల నుంచి బయటికి రానిస్తలేరు. బయటికి కానిస్తలేరు. మరి ఫుడ్ అదంతా ఎట్లా మరి వీడు ఏందో వాళ్ళే ఫుడ్ అని తెచ్చి చేస్తారు మమ్మల్ని. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం? అలాంటి దగా కుట్ర పన్నిన రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇలాంటి నియంత్రిత గవర్నమెంట్ గతంలో కాదు కదా, ఇంకో 70 కాదు 100 సంవత్సరాలు వచ్చినా ఇలాంటి నియంత్రితంగా ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఎప్పటికీ రాదు. ఇలాంటి దగా కోరు 420 హామీలు ఇచ్చేసి అందరినీ నమ్మబలికి గవర్నమెంట్ తీసుకొచ్చావు, మమ్మల్ని కూడా నమ్మబలికావు. మమ్మల్ని కూడా నీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాం అంటున్నారు, 78,000 ఆల్రెడీ పూర్తి చేసినాం అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు కదా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ పొందింది జస్ట్ 5,000 ఉద్యోగాలు మాత్రమే. ఆ 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వము ఏదో ఫిలిప్ చేసి వీళ్ళంతా జస్ట్ బీఫామ్ ఇవ్వడం వల్లనే ఏదో 60,000 ఉద్యోగాలు కలిపేసి ఏం చెప్తారు రాహుల్ గాంధీకి? ఏం చెప్తారు? రాహుల్ గాంధీ 420 క్యాండిడేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకు ఒక చెల్లని పైసా ఆయన రాహుల్ గాంధీ. ఎందుకట్లా చెల్లని పైసా అంటే ఆల్రెడీ తెలుసు దేశం మొత్తంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ ఏంటనేది. చెల్లని పైసా అతను చెల్లని పైసా కాబట్టి మేమేమనుకున్నాం అంటే రాహుల్ గాంధీ మమ్మల్ని కూడా నమ్మవలకి రాష్ట్ర గవర్నమెంట్ ఆయన పగల్బాలు పొందడం కోసం ఏదో ఉచిత హామీలు ఇచ్చేసి అంటే రాష్ట్రంలోని వాళ్ళ గవర్నమెంట్ తీసుకురావడం కోసం 420 హామీలు ఇచ్చేసి ఆయన కూడా మమ్మల్ని చిక్కడపల్లి లైబ్రరీ ఇక్కడ అసోం నగర్ టీ సర్కిల్ దగ్గర వచ్చేసి కూర్చొని మమ్మల్ని హామీలు ఇచ్చేసి దగా చేసి కుంటామన్నారు మా కోసం. అంటే ఆ రోజు మేధావులు ఎవరైతే కాంగ్రెస్ ని అధికారంలో తీసుకురమ్మన్నారో ఆకునూరు మురళి కావచ్చు, బలమూరు వెంకట్ కావచ్చు, ఇంకా కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడతలేరు. ఇప్పుడు ఏం చెప్తారు? అంటే ఆకుల మురళి గానీ ఈ కోదండరామ్ సార్ గానీ ఏమనుకున్నామంటే వీళ్ళు నీతి నిజాయితీగా కూడుకున్న క్యాండిడేట్లు అనుకున్నాం. వీళ్ళు కూడా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని యూజ్ చేసుకొని తర్వాత వాళ్ళు పదవులు పొందుతారనే విషయం మాకు తర్వాత తెలిసింది. ఈ 2 సంవత్సరాల తర్వాత మాకు తెలిసింది ఏంటనేది వాళ్ళ అసలు. ఎట్లా చూస్తారు అసెంబ్లీలో శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు? అలా శ్రీధర్ బాబు మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పారు ఏమని 2 లక్షల సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం గానీ, సోమాజిగూడలో చెప్పడం గానీ, శాసనసభలో చెప్పడం గానీ, వగేరా మీ ప్రెస్ మీట్ లో మీ మంత్రులు చెప్పడం గానీ, మరి ఎందుకు చెప్పారు అలాంటి అబద్ధాలు హామీలు చెప్పేసి మమ్మల్ని ఎందుకు అనలేదు మేము అంటారు బల్మూరు వెంకట్? ఎందుకు చెప్పలేరు అండి? బలమూరు వెంకట పెద్ద దొంగ అండి. మమ్మల్ని వాడుకొని మా నిరుద్యోగులను వాడుకొని మా నిరుద్యోగుల దగ్గర మీరు అరే పుస్తకాలు పక్కన పెట్టేసండి, ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీకు ఉద్యోగాలు రావని పుస్తకాలు పక్కన పెట్టేస్తే మీరు యుద్ధం లాంటి బయట ప్రకటిస్తే మమ్మల్ని నమ్ముకుంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇట్లా అంటున్నాడు ఆయన పెద్ద దొంగ అండి. ఆయన నమ్ముకునే మేము మోసపోయాము అసలు అందరము. మేము అందరు నిరుద్యోగులు చిక్కడపల్లిలో నిరుద్యోగులు అందరం అందరు విద్యార్థులంతా మోసపోవడానికి ఏకైక కారణం బలమూరి వెంకట అయినా సరే, ఆకుల ముళ్ళు అయినా సరే, రియాజ్ అయినా సరే, కోదండరామ్ సార్. ఉద్యోగాలు ఎక్కువ అయిపోతున్నాయట కదా, అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు అసలు నిరుద్యోగులే కాదు అంటారు. మతి లేని మాట్లాడుతున్నారు, మతి తప్పి మాట్లాడుతున్నారు. అంటే చిక్కడపల్లి అశోక్ నగర్లలో భారీగా పోలీసు బలగాల మొహరింపు అయితే చోటు చేసుకుంది. లైబ్రరీ లోపల నిరుద్యోగులను వేసి తాళం వేసినటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని ఈ స్థాయిలో నిర్బంధిస్తారా అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. నిరుద్యోగుల నుంచి భారీగా నిరసన అయితే వ్యక్తమవుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రాహుల్ గాంధీ నుంచి రాష్ట్ర స్థాయి దిగువ కార్యకర్త వరకు కూడా వాళ్ళని ప్రతి ఒక్కరిని పేరున తిడుతున్నటువంటి పరిస్థితి ఉంది నిరుద్యోగులు. ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడాలి? రాహుల్ గాంధీని చెల్లని నాణ్యంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజున మా దగ్గరకు వచ్చి ఎన్ని హామీలు ఇచ్చారు, మిమ్మల్ని గెలిపించినందుకు మమ్మల్ని లోపల వేసి తాళాలు వేస్తారా, అసలు మా గోడ అనేది పట్టించుకోరా, మేము ఏం చెప్తున్నామో కూడా వినేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేకపోతే ఎలా అని తిట్టడం ఒకటే తక్కువగా అన్నట్లుగా వారు మాట్లాడినటువంటి తీరు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏంటి ఈ పరిణామాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉందా? అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి అసలు ఓవరాల్గా? మురళి, ముఖ్యంగా ఇది దాదాపు ఇప్పటి సమస్య కాదు. దాదాపు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, యువత అంతా కూడా చదువుకున్న వాళ్ళు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు, ఇప్పుడు 2 సంవత్సరాలు 12 సంవత్సరాల పాటు కూడా అసలు ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అన్న మాటే లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా దాదాపు ఒక 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పినప్పటికీ కూడా మరి దాంట్లో నిజ నిజాలు ఏంటనేది ఇంకా పూర్తిగా కూడా బయటకు పెట్టని పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఉద్యోగులు గతంలో ఏదైతే ఉద్యోగులు నిజంగా ఇప్పుడు ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు మాటలు కాదు. గతంలో
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో నిరుద్యోగులకి పెద్ద ఎత్తున హామీ ఇచ్చింది. అది అధిష్టానంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి చిక్కట్పల్లి లైబ్రరీలో మేము అధికారంలోకి వస్తే గనక మీకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు నేను ఇప్పిస్తానంటూ కూడా ఆనాడు రాహుల్ గాంధీ మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగ యువత అంతా కూడా మురళి దాదాపు ఎమ్మెల్యే ఎలక్షన్ లో గాని ఎంపీ ఎలక్షన్ లో గాని అందరూ ఊరూరా వాళ్ళ సొంత డబ్బులతోటి సొంత అన్ని ఖర్చులు పెట్టుకొని ఊరూరా తిరిగిన పరిస్థితి అయితే ఉంది. అన్ని యూనివర్సిటీలు అటు ఇటు ఓయూ యూనివర్సిటీ అయినా అటు కేయూ యూనివర్సిటీ అయినా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ వీళ్ళంతా కూడా ఊరూరా వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు మంచి రోజులు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని వాళ్లకు తల్లిదండ్రులకు చెప్పి నచ్చజెప్పి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. సో ఈ ప్రభుత్వంలో వాళ్ళది కూడా ఒక పాత్ర ఉంది అని చెప్పుకోవాలి మురళి. ముఖ్యంగా దాని తర్వాత తరుణం ఇప్పుడు వాళ్ళేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళు చెప్తా అంటే మా తరఫున పోరాడినటువంటి బల్మూరి వెంకట్ అనేటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి అని అక్కడ ఆ మీడియా మిత్రులు వాళ్ళని అడిగినప్పుడు కూడా బల్మూరి వెంకట్ కూడా డమ్మీగా మారిపోయాడు. తనకి పని వచ్చేటప్పటికి ఎవరి మాట కూడా వినడం లేదు, అసలు మమ్మల్ని కనీసం సంప్రదింపులు కానీ మీరు ఎలా ఉన్నారని కానీ అడిగేటువంటి పరిస్థితి లేవు. ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిర్బంధిస్తే కూడా వచ్చి ఒక మాట మాట్లాడేటువంటి పరిస్థితి కానీ ఫోన్లో కూడా స్పందించలేనటువంటి స్థితిలో బల్మూరి వెంకట్ ఇతర విద్యార్థి నాయకులు ఉన్నారనేటువంటి ఒక మాట. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఈ స్థాయిలో వారు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు గతంలో మేమందరం విద్యార్థి నేతలతో నిరుద్యోగులతో టచ్లో ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఉద్యోగ సంఘాలు ఈ స్థాయిలో వారు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నందుకు కావచ్చు, లేకపోతే మహాధర్నాలు ర్యాలీలు తీస్తున్నప్పుడు ఎందుకు నిరుద్యోగ సంఘాలని పిలిచి ఒకసారి మాట్లాడి ఒక డెడ్ లైన్ పెట్టి దీనికి సంబంధించి ఉద్యోగాల కల్పన మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు అనేది కూడా తీవ్రమైనటువంటి విమర్శలు. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? అంటే మురళి ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి పరిస్థితి ఏంటి, అందరికీ మేము ఇచ్చే వరకు మేము ఇస్తున్నాం అంటే దాదాపు 1,50,000 ఉద్యోగాలు మేము ఆల్రెడీ ప్రైవేట్ రంగంలో ఇచ్చాము, గవర్నమెంట్ నుంచి కూడా 60,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాము, మేము చదువుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే మేమెక్కడికి వెళ్ళి తెచ్చిస్తాము అంటూ కూడా ఆయన చెప్పాడు. దానికి సంబంధించి కూడా వీళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించి ముందు చూపుతో వెళ్లడం లేననేది స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళకు పిలిపించుకొని వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాదాపు మురళి మనం మొన్న లాస్ట్ టైం ఏదైతే రేవంత్ రెడ్డి అక్కడికి ఓయూకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళతో నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు కనుక మాకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు అవసరం లేదన్నా ఒక 40,000 50,000 మాకు నోటిఫికేషన్ ఇస్తే మేము ఇప్పటి వరకు సర్దుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు. కానీ ప్రభుత్వం అటువైపు ఎందుకు ఆలోచించట్లేదు అనేది ఇక్కడ పెద్ద చర్చనీయాంశం అయింది. గతంలో ఏదైతే చెనగాని దయాకర్ కావచ్చు, బల్మూర్ వెంకట్ కావచ్చు, రియాజ్ కావచ్చు, ప్రొఫెసర్ రియాజ్ కావచ్చు, వీళ్ళంతా చదువుకున్న వాళ్ళంతా కూడా నిరుద్యోగులతో ఉన్నారు వీళ్ళంతా కూడా గతంలో. కానీ ఇప్పుడు వాళ్ళకు కనీసం నచ్చజెప్పే ప్రయత్నం కూడా వీళ్ళు చేయకపోవడాన్ని ఇటు నిరుద్యోగులు పెద్ద ఎత్తున విమర్శలకైతే గురి చేస్తా ఉంది. ప్రభుత్వం కూడా అటువైపు ఆలోచించకపోవడం, ఇంకోటి వాళ్ళకి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం. సో ఈ 2-3 నెలల్లో ఏమైనా నోటిఫికేషన్ వేస్తారు అని ఒక చిన్న మాట చెప్పకపోవడం కానీ, సరే నిరుద్యోగులను పట్టించుకోకపోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళను ఇప్పటికీ చాలా కలిసివేస్తా ఉన్నాయి. దాంతో ఆవేశానికి గురవుతా ఉన్నారు. దాదాపు మొన్న కూడా పెద్ద ఎత్తున 100 కోట్లు ఇస్తాను, నేను 1000 కోట్లు ఇస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పడం, దానికి ఒక జీవో రిలీజ్ చేయడం, అంతేగాని జాబ్ నోటిఫికేషన్ గురించి ఎక్కడ కూడా మాట్లాడని పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ప్రభుత్వం నుంచి మీడియా మిత్రులు అడిగినప్పుడు మాత్రం ఈ మధ్య కాలంలో మేము 30 నుంచి 40,000 50,000 నోటిఫికేషన్ వేస్తామంటూ జస్ట్ మీడియాకు చెప్పడం తప్ప నిరుద్యోగులకి నేరుగా పిలిపించుకొని నిరుద్యోగులతో మాట్లాడిన దాఖలాలు అటు మంత్రులు గాని, ఏదైతే గతంలో పనిచేసినటువంటి బల్మూర్ వెంకట్ గాని, చెనగాని దయాకర్ గాని, డాక్టర్ రియాజ్ గాని, ముఖ్యంగా పనిచేసిన వాళ్ళు గతంలో పనిచేసిన వాళ్ళు అందరూ ఎవరు కూడా నిరుద్యోగులను పట్టించుకోని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. సో ముఖ్యంగా ఏదైతే ఈ రోజు వాళ్ళు పిలుపునిచ్చారో, నిన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి ఒక థియేటర్ మాల్ ని ఓపెన్ చేయడానికి వచ్చాడు. అప్పటి నుంచి కూడా చిక్కట్పల్లి, అశోక్ నగర్ అంతా కూడా పోలీస్ దాదాపు 1015 మంది పోలీస్ పహారాలో ఉంది.
నిన్న ఆ సీఎం వెళ్ళిపోయిన తర్వాత కూడా పోలీసులు అక్కడే ఉన్నారు. దాంతో వీళ్ళని నిర్బంధించిన తీరు, పోలీసులు నిర్బంధించిన తీరు వీళ్లకు నచ్చక మళ్ళీ ఈ రోజు పిలుపునిచ్చారు. అంటే శాంతియుత ర్యాలీ, అలాగే ప్రభుత్వాన్ని మేము అడుగుతాము మా జాబ్ క్యాలెండర్ ఏమని. సో దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా పోలీసులు మొత్తం యూనివర్సిటీని అంతా కూడా గేట్లు, మొత్తం యూనివర్సిటీ గేట్లు, నిరుద్యోగుల నుంచి అయితే పూర్తి స్థాయిలో సతీష్, నిరుద్యోగుల నుంచి అయితే పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. అది తీవ్ర ఆగ్రహ జ్వాలగా మారి దీనికి సంబంధించి ప్రభుత్వం మీద ధర్నాలు, ర్యాలీలు పూర్తి స్థాయిలో ఒక ఉద్యమంలాగా మారకముందే ప్రభుత్వం మేల్కోవాలంటూ కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికి ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకపోతే నిరుద్యోగులు, విద్యార్థులు అలాగే యువకులకు సంబంధించి వారి విషయాల్లో మాట తప్పితే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చాలా సందర్భాల్లో కూడా రుజువైనటువంటి పరిస్థితి ఉంటుందని అయితే చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. నిరుద్యోగులను పోలీసులు నిర్బంధించారు. లైబ్రరీ లోపల నిరుద్యోగులను తాళం వేసి ఉంచారు పోలీసులు. ఇక జాబ్ క్యాలెండర్ కోసం నిరసనకు నిరుద్యోగులు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ర్యాలీ, మహాధర్నా చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. లైబ్రరీ వద్ద నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. చిక్కడపల్లి, అశోక్ నగర్లలో ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.